నమస్కారం. దైవశక్తి ఎంత ఉంటుందో దానికి దుష్టశక్తి కూడా అంతే ఉంటుంది. చాలామంది చేతబడి, భానామతి, చిల్లంగి ఇవి తమపై ప్రభావం ఉందో అని చాలామంది భయపడుతూ ఉంటారు. ఎవరో మాపై ప్రయోగం చేశారని భయపడుతూ ఉంటారు. అయితే ఈ భ్రమ చాలామంది భ్రమతో చాలా భయపడుతూ ఉంటారు. ఒక్కోసారి అది నిజంగానే ప్రయోగం చేయడం కూడా జరుగుతుంది. ఇక మాపై ప్రయోగం చేశారు, మాపై చేతబడి బాణామతి ప్రయోగం చేశారు, మర్మ మందు పెట్టారు అని చెప్పి చాలా భయభ్రాంతులకు అవుతూ ఉంటారు. అసలు ఇవి ఉన్నాయా అనే ప్రశ్న కొంతమందికి వస్తుంటుంది. ఇలాంటి ప్రయోగాలు ఇప్పటికీ ఉన్నాయా లేదా అనేది. చిల్లంగి, చేతబడి, బాణామతి అనే ఈ క్రియలు ఈ చేసేవారు 80-90 దశకంలో ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు అది చెయ్యాలంటే అది నీచమైనటువంటి విద్య. ఆ విద్య చేసేవారు ఇప్పుడు అందరూ ఎవరు లేరు, అసలు చాలా అంతరించిపోయారు. ఎవరో ఎక్కడో ఉండుంటారు అంతేగాని ఇప్పుడు ఆ విద్యలు చాలా తక్కువ. అసలు ఆ విద్య లేదు ఇంచుమించు. మీకు సందేహం రావచ్చు, అసలు ఈ విద్య ఉందా? చేతబడి, బాణమతి ఇవి ఉన్నాయా? అసలు ఈ ప్రయోగాలు, మందు పెట్టడాలు ఇవన్నీ ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎలాగంటే దైవత్వం ఎంత ఉందో దుష్టత్వం కూడా అంతే ఉంది. దేవుడు ఉన్నదనేది ఎంత నిజమో దయ్యము, ఆత్మలు ఉన్నవనేది కూడా అంతే నిజం. ఈ నీచమైనటువంటి ఈ విద్యలకు ఆ సాధన చాలా నీచంగా చేస్తారు. చాలా కఠినమైనటువంటి విద్య అది కఠినంగానే నేర్చుకుంటారు. కానీ ఇది ఈ మధ్యలో చాలా 90% వరకు ఇది అంతరించిపోయింది. ఎక్కడో కొందరు ఉండింటారు. అయితే ఇలాంటి విద్యలు చేసేవారు ఎక్కడో ఉండింటారు మారుమూల ప్రాంతాల్లో. కానీ ఈ విద్యలు చేసినా కూడా అంత శక్తి అనేది ఇందులో లేదు. చాలా వరకు తక్కువ స్థాయిలో ఉన్నారు. తక్కువ స్థాయిలోనే ఈ ప్రయోగం అనేది చేస్తుంటారు వాళ్ళు. ఇంకా మీరు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మీ మీద ప్రయోగం, బాణామతి, చేతబడి చేశారని భ్రమలో, భయంతో బతకడం. మరి ఇంకొకటి, మీకు మరుగు మందు పెట్టారేమని భ్రమలో బతకడం. ఇక రెండవది, నిజంగానే ప్రయోగం చేయడం. ఈ ప్రయోగం మీపై చేయడం జరుగుతుంది. ఇంకా ఇలాంటి దుష్ట ప్రయోగాలు చేసి ప్రయోగం జరిగినప్పుడు ఒక విధంగా మనము జ్యోతిష్యపరంగా కూడా ఆలోచించాలి. జ్యోతిష్యపరంగా జాతక చక్రంలో రాహు పంచమంలో ఉన్నప్పుడు, ఇక పంచమ స్థానం ఆలోచన స్థానం. అది పంచమ భావానికి ఆలోచన స్థానం. అయితే ఈ పంచమంలో రాహు ఉండడం వలన విపరీతంగా వారిపై ప్రయోగం చేయకుండా కూడా ఏదో ప్రయోగం జరిగింది అని భయభ్రాంతులతో, భయంతో వణికిపోతూ ఉంటారు. ఎప్పుడు ఆ ఆలోచన పైనే ఉంటారు. ఎప్పుడు పంచమంలో రాహు ఉంటే ఇలాంటి ప్రయోగాలకు భయపడుతూ ఉంటారు. నిజంగానే అసలు వాళ్ళ మీద ప్రయోగం ఏమి జరగదు. ఈ ఎప్పుడైతే ఈ రాహు పంచమ భావంలో ఉన్నప్పుడు తమరిపై ఎవరో ప్రయోగం చేశారని విపరీతంగా భయపడుతూ ఉంటారు. ఎప్పుడు అదే ఆలోచనలో ఉంటారు. వీరు మా బంధువులు భూతగాథ వచ్చింది, మా అన్నదమ్ములతో వివాదం వచ్చింది, వారే నాకు చేశారు అని నిద్రపోవడకుండా, సరిగ్గా భోజనం చేయకుండా, భయపడుతూ వణికిపోతూ ఎప్పుడు అదే ధ్యాసలో ఉంటారు ఈ పంచమం దెబ్బతిన్నప్పుడు. ఇక ఇలా ఉన్నప్పుడు జాతక చక్రంలో వారి 5th లార్డ్ ఎవరు, 5th లార్డ్ ఏ నక్షత్రంలో ఉన్నాడు,
రెండవ భావం ఎలా ఉంది చూసి శక్తులాడ్ అధిష్టాన దేవతకు శాంతి చేయించుకుంటే, పూజ చేయించుకుంటే, కుంకుమార్చనలు చేయించుకుంటే, రాహు అధిష్టాన దేవత దుర్గాదేవికి కుంకుమార్చన చేస్తే చాలా వరకు ఇది సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ఇక రెండవది, మీకు సందేహం రావచ్చు, గురువుగారు మీరు జాతకంలో చూసి చెప్తామని అంటున్నారు అని. ఇక రెండవది, మా అందరికీ జాతకాలు ఉండవు కదా అని మీరు అనుకోవచ్చు. అయితే నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ చాలామంది, మీరు నా దగ్గరికి రాగానే, నాకు 10 అడుగుల దగ్గరకు మీరు రాగానే మీదంతా బయోడేటా నాకు వచ్చేస్తుంది. మీకు అసలు ప్రయోగం ఉందా లేదా అనేది నేను చెప్పగలుగుతాను. లేదు, మీ జాతకాల్లో జాతక పరిశీలన చేసుకుంటే ఫిఫ్త్ ఎలా ఉంది, ఫిఫ్త్ లార్డ్ ఎలా ఉంది, నీచం పొందాడా, రాహు ఏమైనా ఉందా, రాహు కేతు ఆ ప్రభావం ఉందా, అది చూసుకున్న తర్వాత అసలు దీని ప్రయోగం జరిగిందా లేదా అనేది నిర్ధారణ చేయొచ్చు. ఇది రాహు ఉన్నట్టయితే ఈ రాహు ప్రభావంతో శాంతులు జరిపించుకుంటే చాలా సమస్యలు తగ్గిపోతాయి. లేదు నిజంగానే ప్రయోగం జరిగింది, అది కూడా నా వరకు వచ్చి రాగానే విషయం అంతా బయటపడిపోతుంది. ఇంకొంతమంది ఇంట్లో ధూపదీపాలు పెట్టకుండా, లైట్లు వెలుతురులు లేకుండా తాళాలు వేసి నెలల తరబడి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు కూడా దుష్ట వాయువులు అనేటివి ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఇంట్లోకి వీరు వచ్చిన తర్వాత పక్క నుంచి ఏదో వెళ్ళిపోతున్నట్టు అలా జరుగుతూ ఉంటుంది. అలా జరిగినప్పుడు మీరు పసుపు పచ్చకర్పూరం కలిపిన నీళ్లు ఇల్లు మొత్తం మీరు చిలకరించి దాన్ని తూడ్చి ఉదయం సాయంత్రం నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఇంట్లో ఎప్పుడు హనుమాన్ చాలీసా చదువుతూ ఉంటే ఇలాంటి దుష్టక్రియలు దుష్ట బాధలు తొలగిపోతాయి. ఉన్నప్పుడు ఇంట్లో మీరు గంటా శబ్దం లేదా శంఖనాదం ఇవి రెండు ఉదయం సాయంత్రం బాగా చేసినట్లయితే మంచి పాజిటివ్ ఎనర్జీ, దైవికమైనటువంటి శక్తి పెరుగుతుంది. దుష్ట క్రియలు దుష్ట బాధలు అనేటివి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎప్పుడు ఇంట్లో దీపం ఎప్పుడు ఉండాలి, ఇల్లు వెలుతురుగా ఉండాలి, చీకటిగా పడడం, ఇంట్లో ఎప్పుడు చీకటిగా ఏర్పడి ఈ ద్వారాలు మూసివేయడం ద్వారా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం చదువుతూ ఉంటే ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందో నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. చీకటి రూమ్లో ఒక బల్బ్ వేసినట్టుగా అలా జరుగుతుంది. చీకటిగా ఉన్న స్థలంలో ధూపదీప లేకుండా, ఘంటానాదం శంఖనాదం లేకుండా ఉన్నట్లయితే అప్పుడు దుష్ట వాయువులు అనేటివి ఏర్పడతాయి. దాని ద్వారా మీ పైన కూడా మీ మనసు కూడా మారుతూ ఉంటుంది. ఇంకా చేతబడి బాణామతి ఒకవేళ నిజంగానే మీ పైన ప్రయోగం చేశారనుకుంటే మీరు భోజనం సరిగ్గా చేయకుండా ఉండడం, నిద్ర కూడా పోయినా నిద్ర సరిగ్గా పట్టకుండా ఉండడం, మీ ముఖంలో ప్రేతకళ కనిపిస్తూ ఉంటుంది, కళ్ళ చుట్టూ నల్లగా మారడం, మీరు ఏదైనా పని చేసినా కూడా, మీరు ఏదైనా పని చెయ్యాలనుకున్నా కూడా అది నిస్సత్తువతో మళ్ళీ ఆ పని మానుకోవడం, ఇలాంటివన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. ఇలా వీరు రోజు రోజుకు అశక్తులుగా మారిపోతూ ఉంటారు. అశక్తులుగా మారిపోయినటువంటి వీరు ఏదైనా కూడా ఉత్సాహం అనేది ఉండదు. ఇంకా దైవారాధన, దైవం దగ్గరికి రావడం, పూజ చేసుకోవడం ఇలాంటివన్నీ చేయరు. దేవాలయకు వెళ్ళడం, వీరు దేవాలయాలను దేవుని పటాలను చూసినప్పుడు కానీ వీళ్ళు భయభ్రాంతులకు లోనవుతారు. ఎందుకు ఒక రకమైనటువంటి భయంతో వీరు వెనుదిరగడం జరుగుతుంది. దేవుని రూమ్లోకి రాకుండా, దేవాలయానికి వెళ్ళకుండా, దేవుడు పటాలు ఉంటే అవి చూసి భయపడడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ సంకేతాలు. ఇక చిల్లంగి చేతబడి ప్రయోగం జరిగిన వారికి
నడుము నొప్పి రావడం, స్త్రీలకైతే కడుపు నొప్పి రావడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రయోగం జరిగితే, లేదు నాకెవరో చేశారు, మాపై ప్రయోగం చేశారు, మాకు మరుము మందు పెట్టారు అని చెప్పి మీకుంటే, మీ జాతకం పరిశీలిస్తే అందులో మీ జాతకం పరిశీలించి చూడాలి. మీకు అసలు ప్రయోగము ఉందా, మీ పంచమ భావం ఏమైనా దెబ్బతిందా, రాహుకేతు ప్రభావం ఉందా, ఉంటే భయభ్రాంతులకు అవుతుంది. నిజంగా ప్రయోగం ఉంటే దానికి నివారణ మంచి గురువులతో మీరు నివారణ చేయించుకోవాలి. ఇలా చేస్తే మీకు పరిపూర్ణంగా మీ సమస్యలు తీరుతాయి. మీరు మంచి సంతోషకరంగా ఆరోగ్యకరంగా ఉంటారు. ఈ లేనిపోనివి మనసులో పెట్టుకొని మీకు ప్రయోగం చేయకుండా మీరు భయపడుతూ ఉంటున్నారు అంటే మీరు జ్యోతిష్యులను కలిసి చూయించుకుంటే ఇది జ్యోతిషపరంగా రాహుకేతు లేదా ప్రభావం ఏమన్నా ఉందా తెలిసిపోతుంది. లేదు అంటే మంచి ఉపాసకులను కలిసి మీ యొక్క సమస్యకు వారి పూర్తి నివారణ చేస్తారు. సర్వే జన సుఖినో భవంతు.